అటువంటి ఈశ్వరుడు ఈ కంటి చేత చూడబడేటటువంటి వాడు కాడు, జ్ఞానము చేత తెలుసుకొనబడతాడంతే. ఇదో గమ్మత్తు, మీరు గమనించండి. ఇప్పుడు విరాట్ రూపమునందు ఈశ్వరుడు ఉన్నాడు, మీరు చూపించండి నాకు అలాగా అని మీరు అన్నారనుకోండి, మీకు పృథివిగా కనపడుతుంది. పృథివి ఈశ్వరుడిగా చూడాలంటే ఏది ఉండాలి? జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉంటే తప్ప పృథివి ఈశ్వరుడని మీరు అంగీకరించలేరు. లేకపోతే నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను, మీరు తేలిగ్గా పసిగట్టగలరు. పంచభూతములలోంచి సృష్టి వస్తోందండి, ఎంత ఆశ్చర్యం చూడండి. మీరు మట్టిలోకి తీసుకొచ్చి ఇక్కడ నేను ఒక వేపగి విత్తనం పెట్టి, ఇక్కడ ఒక మల్లె విత్తనం పెట్టి, అక్కడ ఒక మామిడి విత్తనం పెట్టాను అనుకోండి, మీరు ఇప్పటివరకు ఏమంటున్నారు? పృథివి ఈశ్వరుడు అంటారు ఏమిటండి? పృథివి జడము, దానికి ఏం తెలుసు, దానికి ఏం తెలియదు అంటున్నారు. ఏమీ తెలియని మట్టిలో మీరు మల్లె విత్తు, మామిడి విత్తు, వేప విత్తు పెట్టి మీరు సృష్టించని పంచభూతములలో నీటికి ఏం తెలుసు అన్నారు. మీరు ఆ నీటిని తెచ్చి పోశారు. సూర్యుడిలోంచి అగ్నిహోత్రం వస్తోంది. ఈ మూడింటి కలయికతో వేప చెట్టులోంచి మల్లె చెట్టు పుడుతుందా, మల్లె చెట్టులోంచి మామిడి చెట్టు పుడుతుందా? మూడు విత్తనాల్లోంచి ఆ చెట్లే వస్తాయి. మల్లె తీగ పువ్వులే ఇస్తుంది, సువాసననిస్తుంది. మామిడి చెట్టు మామిడి పండునే ఇస్తుంది. వేప చెట్టు చక్కటి ఆరోగ్యవంతమైన గాలినే ఇస్తుంది. ఈ మూడు పంచమహాభూతముల యొక్క కలయికలోంచి మళ్ళీ సృష్టి జరుగుతోంది. ఈ సృష్టిని ఈ పిండాండము తింటోంది. మళ్ళీ ఇందులో పృథివీ పెరుగుతోంది, జలము పెరుగుతోంది. బ్రహ్మాండంలో జలం మీరు పుచ్చుకుంటున్నారు, బ్రహ్మాండంలో పృథివీ ఇది పుచ్చుకుంటోంది. మళ్ళీ ఇందులోంచి మిగిలిపోయిన పృథివే పుచ్చుకుంటోంది. ఎవ్వరూ పుచ్చుకోవట్లేదు. ఎవరు నడుపుతున్నారు ఈ సంఘాతం అంతటిని? ఇలా ఎవరు శాసనం చేస్తున్నారు? ఎవరు ఇలా నడవమని ఆదేశం చేస్తున్నారు? ఎవరి ఆదేశానికి భయపడి నడుస్తోంది? ఎవరు ఇలా చెయ్యగలుగుతున్నాడో వాడు ఈశ్వరుడు. అది మీ కంటికి కనపడదు, మీరు జ్ఞానము చేత తెలుసుకోవాలి.